హలో! నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మంచి స్టోరీతో వచ్చాను. ఈ స్టోరీ నేను ఇవాళ మోరల్ చెప్పను. స్టోరీ విని మోరల్ ఏంటో మీరే గెస్ చేయాలి. ఓకేనా? చాలా రోజులైంది కదా మోరల్ మీరు గెస్ చేసి. చలో ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతా. అనగనగా ఒక ఊర్లో ఒక పెద్దాయన, ఒక ముసలాయన ఒక 3 పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని ఉంటాడనమాట. మెల్లమెల్లగా నడుచుకుంటూ ఉంటాడు. ఆయన వల్ల అవ్వదు పాపం నడవడం. సరే అట్లా అట్లా మెల్లమెల్లగా అనుకుంటూ నడుస్తూ ఉంటాడు. ఈ లోపల కొంచెం ముందు ఒకతను ఆల్మోస్ట్ ఒక యంగేజ్, ఒక 20-25 ఏళ్ళు, పెద్ద ఏజ్ ఉండదు, 20-25 ఏళ్ళు అనమాట, యంగ్స్టర్ కనిపిస్తే ఈయన కొంచెం ఆయాసపడుతూ నాకు ఎవరైనా ఈ బ్యాగులు మోసి పెడితే బాగుండు, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అని చెప్పి అంటాడు కొంచెం గట్టిగా. జనరల్గా పెద్దవాళ్ళకి ఒకటి ఉంటుంది కదా, హెల్ప్ ఎవరిని డైరెక్ట్గా అడగరు. అట్లా అతనికి వినిపించేలా అనగానే అతను ఇలా వెనక్కి తిరిగి చూసి ఏంటి గురుగారు అని చెప్పంటే, బాబు కొంచెం ఈ బ్యాగులు ఎవరైనా మోస్తే బాగుండు, మోయలేకపోతున్నా నేను అని చెప్పంటే, ఇటు ఇవ్వండి నేను మోసి పెడతాను అంటే, ఒక బ్యాగ్ పట్టుకో నాకేం ఫ్రీగా వద్దు, నువ్వు ఒక బ్యాగ్ మోస్తే నేను నీకు 3 గోల్డ్ కాయిన్స్ ఇస్తాను అంటాడు. అంటే ఓ ఇదేదో బాగుంది, ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి తీసుకుంటాడు. సరే వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే పదే పదే పెద్ద అయినా ఆ బ్యాగ్ వైపు చూస్తూ ఉంటాడనమాట. అది ఈ అబ్బాయి గమనిస్తాడు. గమనించి ఏం పెద్దయినా అంతగానం చూస్తున్నావు, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, నేను ఇప్పుడే ఉద్యోగం పోయింది నాది, ఉద్యోగం కోల్పోయి బయటకు వచ్చాను అంటే, అరే అది ఎందుకు అంటే, నేను ఒక చోట ఒక షాప్లో పనిచేస్తుండే, అతను కొంచెం మోసం చేయాలి కస్టమర్స్ని, జనాల్ని ఏదో ఒకటి అబద్ధాలు చెప్పో లేకపోతే ఇంకోటో చెప్పి మోసం చేయాలని చెప్పి అన్నాడు. నేను చేయను అట్లా మోసం, అది నేను చేయను అని నిజాయితీగా ఉంటాను, నాకు అదే ఇష్టం అని చెప్పాను. నన్ను ఉద్యోగం నుంచి తీసేశాడు. సో నేను నిజాయితీకి అంత వాల్యూ ఇస్తాను నేను. సో నువ్వేం పరేషాన్ కావద్దు, ఈ బ్యాగ్ తీసుకొని నేను ఏదో పోతానని చెప్పి టెన్షన్ పడద్దు అంటాడు. అని అవును ఏమున్నాయి పెద్దాయన ఇందులో అని చెప్పి అంటాడు. అంటే ఈ రాగి నాణ్యాలు ఉన్నాయి అని చెప్పి అంటాడు. అంటే అట్లనా అని చెప్పి సరే తీసుకొని వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పెద్దాయన, అమ్మో ఇంకా నా వల్ల అవ్వట్లేదు, ఇంకొక బ్యాగ్ ఉంది అది తీసుకుంటావా అని చెప్పి అంటాడు. సరే ఇవ్వు అని చెప్పి అంటాడు. తీసుకో, బట్ నాకు ఫ్రీ వద్దు, నీకు ఇంకో 3 గోల్డ్ కాయిన్స్ ఇస్తాను అంటాడు. సో మొత్తం 3+3 6 గోల్డ్ కాయిన్స్ అనమాట. ఓకే ఇదేదో బాగానే ఉంది, నాకు ఎట్లన్నా ఉద్యోగం పోయింది, ఎట్లన్నా నాకు జాబ్లెస్గా ఉన్నాను, ఇదేదో బాగుందని చెప్పి సరే 2 బ్యాగులు తగిలించుకొని చక్కగా యూత్ కదా నడుస్తూ ఉంటాడు. పెద్ద ఆయన నడుస్తూ ఉంటాడు కానీ తన చూపు అంతా బ్యాగుల మీదే ఉంటుందన్నమాట. ఈ అబ్బాయి అది కూడా గమనిస్తాడు. ఈయనకి ఇంత చెప్పినా, నేను నిజాయితీ పరుడు అని చెప్పినా ఈయన నన్ను నమ్మట్లేదు, సరేలే అని చెప్పి నడుస్తూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక కొండ లాంటిది వస్తుందన్నమాట. ఇంకా ఆ కొండని ఎక్కడం అసాధ్యం ఈ పెద్ద ఆయన. అతని దగ్గర పెద్ద బ్యాగ్స్ లేవు, 2 పెద్ద బ్యాగ్స్ అతని చేతిలో ఉన్నాయి, ఇంకొక చిన్న బ్యాగ్ ఉంది. అంటే ఆ బ్యాగ్స్తో కంపేర్ చేస్తే కొంచెం సైజులో చిన్నది, బట్ హెవీయే ఆ బ్యాగ్ ఉందన్నమాట. ఆ కొండ చూసి ఈయన గుండె పట్టుకుంటాడు. అంటాడు, ఒక పని చేస్తావా, ఇది కూడా నువ్వే పట్టుకో, నీకు ఇంకో 3 గోల్డ్ కాయిన్స్ ఇస్తాను, ఇవి కూడా నువ్వే పట్టుకొని ఈ కొండ దాటిస్తే ఊరు వచ్చేస్తుంది, ఆ ఊరికే నేను వెళ్ళాల్సింది అంటే, సరే ఇవ్వు పెద్ద ఆయన అని చెప్పి తీసుకుంటాడనమాట. మొత్తం 9 గోల్డ్ కాయిన్స్ వస్తాయి. తీసుకొని అవి వేసుకొని ఇది వేసుకొని నడుస్తూ ఉంటాడు. ఈ పెద్ద ఆయన నడుస్తూ ఉంటాడు, ఈయన కూడా కొంచెం అదే స్పీడ్లో నడిస్తే పెద్ద ఆయన అంటాడు, ఇగో నువ్వు నా గురించి ఏం వరీ అవ్వకు, నా స్పీడ్లో నేను వస్తాను, నువ్వు మామూలుగా వెళ్ళిపో, అక్కడ నా కోసం వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను అని చెప్పి అంటాడు. సరే అయితే అని చెప్పి తను చెక్క మంచి ఆ బ్యాగ్లు వేసుకుని టకటక తన స్పీడ్లో తను వెళ్ళిపోయి అక్కడ ఉంటాడనమాట. ఉన్న తర్వాత సడన్గా ఇతనికి మనసులో ఒక ఆలోచన వస్తుంది. అవును ఇప్పుడు ఇంత దూరంలో నేనున్నాను, ఆ ముసలాయన ఎట్లనా పరిగెట్టుకుంటూ కొండెక్కి నన్ను పట్టుకోలేడు, సో నేను ఈ బ్యాగులు పట్టుకొని ఇక్కడి నుంచి పారిపోయినా సరే నేను ఎవరో తెలియదు, నేను ఎక్కడ ఉంటానో తెలియదు, ఈ పెద్దగా చేసేదే ఉండదు కదా, నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఒక దానిలో రాగి కాయిన్స్, ఇంకో దానిలో వెండి ఇందాక నేను మర్చిపోయాను, ఈ బ్యాగ్లో ఏమున్నాయని అడిగితే వెండి నాణ్యాలని చెప్తాడు. సో ఒక దానిలో రాగి, ఒక దానిలో వెండి ఉన్నాయంటే ఖచ్చితంగా ఈ చిన్న బ్యాగ్లో డౌటే లేదు, ఖచ్చితంగా బంగారు నాణ్యాలే, గోల్డ్ కాయిన్సే ఉండుంటాయి. ఇవన్నీ తీసుకుపోతే నా లైఫే సెటిల్ అయిపోతుంది కదా, ఈయన ఎట్లన్నా పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను పట్టుకోలేడు అని చెప్పి ఆ థాట్ రావడం ఆలస్యం, ఉదుటును పరిగెడతాడనమాట. పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు, ఎక్కడ కనుచూపు మేరలో కనిపించుకుంటూ వెళ్ళిపోతాడు. పాపం ఈ పెద్ద ఆయన ఆపసోపాలు పడుకుంటూ వస్తూ ఉంటాడు, చూస్తాడు, అతను పరిగెట్టి వెళ్ళిపోవడం చూస్తాడు, బట్ ఏం చేయలేడు అనమాట, ఇంక వదిలేస్తాడు. ఇతను పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి
హమ్మయ్య! మొత్తానికి వచ్చేసాను అని చెప్పి తలుపులన్నీ ఏసేసి గబగబా ఓపెన్ చేస్తాడనమాట. ఓపెన్ చేస్తే ఫస్ట్ బ్యాగ్ ఓపెన్ చేస్తాడు. పెద్దాయన ఫస్ట్ ఇచ్చిన బ్యాగ్ ఓపెన్ చేస్తే దానిలో రాళ్ళుంటాయనమాట. ఇదేంట్రా బాబు అని చెప్పి సెకండ్‌ది ఓపెన్ చేస్తాడు. ఆ సెకండ్‌లో కూడా రాళ్ళే ఉంటాయి. ఆ తర్వాత ఇదేంటని థర్డ్‌ది ఓపెన్ చేస్తాడు. థర్డ్‌లో కూడా రాళ్ళే ఉంటాయి. మూడిట్లోనూ ఉండేది రాళ్ళే. కాకపోతే కొంచెం క్వాంటిటీ డిఫరెన్స్ అనమాట. 3 బ్యాగుల్లో రాళ్ళుంటాయి. ఈ చిన్న బ్యాగ్‌లో రాళ్ళ మధ్యలో ఒక చీటీ ఉంటుందనమాట. ఆ పేపర్ తీస్తాడు. తీస్తే దాని మీద రాసి ఉంటుందనమాట. నాయనా నేను ఈ దేశానికి రాజుని. నాకు వారసులు లేరు. సో, ఈ రాజ్యాన్ని ఒక నిజాయితీపరుడు 10 కాలాల పాటు నిజాయితీతో, మంచి వాల్యూస్‌తో ప్రజల్ని పరిపాలించగల ఒక రాజు కోసం ఎట్లా ఉంటే బావుంటుందని నేను వెతుకుతూ ఈ ప్రయాణం స్టార్ట్ చేశాను. సో, ఒకవేళ నువ్వు కనుక అత్యాశకి లోనై ఈ బ్యాగులు తీసుకొని పారిపోకుండా ఉండుంటే, ఈ రాజ్యానికి నువ్వు రాజువయ్యేవాడివి. బట్ నువ్వు ఆ అర్హత కోల్పోయావు అని చెప్పి అందులో రాసుంటుందనమాట. ఇంకా అసలు అతను తల కొట్టుకుంటాడు. నేను జీవితాంతం నిజాయితీతో ఉన్నాను. జీవితాంతం ఇన్ ద సెన్స్ పెద్ద ఏజ్ కాదు. బట్ అయినా ఇంతకాలం పాటు నేను నిజాయితీతో ఉన్నాను. ఆ నిజాయితీ కోసం నేను ఉద్యోగం కూడా వదిలేసి వచ్చాను. అలాంటిది ఈ అత్యాశపడి ఎందుకు ఇట్లాంటి పిచ్చి పని చేశానా అని చెప్పి ఫీల్ అవుతాడు. బట్ అప్పుడు ఫీల్ అయ్యే లాభం ఏంటి కదా? చిన్న స్టోరీ కానీ మంచి వాల్యూ ఉంది కదా. ఏం వాల్యూ ఉంది మీరు నాకు చెప్పండి. ప్రతిసారి నేను మోరల్ చెప్తాను, బట్ ఈసారి మీరు నాకు మోరల్ చెప్పండి. ఈ స్టోరీ నుంచి మీకు ఇందులో కనిపించిన వాల్యూస్ ఏంటి? ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? పిల్లలకి చెప్తారు కదా కథలు, వాళ్ళని అడగండి. ఈ స్టోరీ నుంచి నీకేం తెలిసింది, ఏం నేర్చుకున్నావు అని చెప్పి లెట్ మీ నో. కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అది మీరు గుర్తించారా, లేకపోతే పిల్లలకి చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన వాల్యూసా? పిల్లల పేరుతో సహా చెప్పండి. ఐ ఫీల్ గుడ్. అండ్ ఎస్, ఎప్పుడు చెప్పేదే, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. అండ్ ఎస్, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ స్టోరీకి సంబంధించి మాత్రం ఐ విల్ బి వెయిటింగ్ టు రీడ్ యువర్ కామెంట్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.